మాజీ సీఎం కేసీఆర్ పాలనే బాగుండేదన్న చర్చ ప్రజల్లో ఉందని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని బంద్, ప్రశ్నిస్తే బూతులే సమాధానం వస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యారు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదరా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటారు. అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చేస్తురట. సరే అందరు వస్తారు, కాంగ్రెస్ వాడు వస్తాడు, పువ్వు గుర్తోడు వస్తాడు, మన కారు గుర్తు, మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం. మనం ఎవరికి వేయాలి? మనకు మంచి చేసే వాళ్లకు, మన కాళ్ళ చేతులల్లో అందుబాటులో ఉండే వాళ్లకు, మన భవిష్యత్తు బాగా చూసుకుంటే వాళ్ళకు ఓటేసుకోవాలి. కొందరు మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు, కొందరు పనిచేసేటోళ్ళు ఉంటారు. ఇలా మాటలు ఎవరి చేతలు ఎవరియో చూసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు చెల్లె? 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? సంతకాలు పెట్టిండ్రు, ఒట్లు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ రాయించిండ్రు. మేము చెప్తే నమ్మతలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పిరు. మరి అయినాయా 4000? అయిందా అమ్మా? అదే కేసీఆర్ గెలిస్తే 4000 అవుతుండే, 52,000కి పడుతుండే. నమ్మినందుకు ఆగమైపోయింది. అయిందా లేదా? ఆలోచన చేయండి.